సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ 'ఓజీ' సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ అయితే అదరగొడుతున్నట్టుగానే తెలుస్తుంది సార్. ప్రీమియర్ టికెట్స్ 800 ఉన్నా కూడా ఫ్యాన్స్ అయితే లెక్క చేయట్లేదు. మొత్తం కూడా హౌస్‌ఫుల్ బోర్డ్సే ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. మరి అడ్వాన్స్ బుకింగ్స్ ఏ రేంజ్‌లో జరిగాయి ఇప్పటివరకు? మరి దీన్ని బట్టి చూస్తే మొదటి రోజు ఈ ప్రీమియర్స్ ద్వారా ఎంత కలెక్ట్ చేసే అవకాశం ఉంది? మరి దీనికి సంబంధించి ఏ విధంగా ఉన్నాయి సార్ లెక్కలు? అంటే 'హరిహర వీరమల్లు'కి కూడా ఇలాగే ప్రీమియర్స్ మీదకి జనాలు ఎగబడటం కనిపించింది. అంటే ఫస్ట్ డే రెగ్యులర్ షోస్ కి బుక్ చేసుకున్న వాళ్ళు కూడా ప్రీమియర్స్ కి వచ్చారు. అంటే ప్రీమియర్స్ కొంచెం లేట్ గా ఓపెన్ అయినాయి ఆ రోజు. ఈసారి ముందే ఓపెన్ అయినాయి, ముందే ప్రకటించేసింది ప్రభుత్వం. అందుకని అందరూ అలర్ట్ గా ఉన్నారు. అది ఆన్ ఆఫ్ ఏ సడన్ మొదలైనటువంటి బుకింగ్. అది థియేటర్ వైజ్ స్క్రీన్ పెంచుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు క్లారిటీ లేదు. చాలా చోట్ల వాళ్ళు ఓపెన్ మార్కెట్లో లేని థియేటర్ల టికెట్లు కూడా సేల్లో ఉన్నాయి. ఆన్లైన్ బుకింగ్ లో కనిపించినటువంటి థియేటర్ల తాలూకా టికెట్లు కూడా బయట సేల్లో ఉండటం అనేది ఒక విచిత్రం. అధికారికంగా వాళ్ళు 'హరిహర వీరమల్లు'కి ఎక్స్పెక్ట్ చేసింది 50 కోట్లు డే 1 కలెక్షన్ రికార్డ్ అవుతుంది అని అనుకున్నారు. అందులో మేజర్ షేరు ఈ ప్రీమియర్ తాలూకా డబ్బులు ఉంటాయి అనేది అంచనా. అప్పుడు నిజానికి విదేశాల్లో కూడా ప్రీమియర్స్ అమ్మారు. దీనికి కూడా నడుస్తోంది, ఆ హడావిడి నడుస్తోంది. దాన్ని మించినటువంటి హడావిడే ఉంది ఇక్కడ కంపారిటివ్గా. అదే ఆ రోజు 2 షోస్ పరిమితమైంది. ఇది కూడా 10 o'clock నుంచి మొదలవుతోంది షో. 9 o'clock అని చెప్పారు కానీ వాళ్ళకి పర్మిషన్ 9కి వచ్చినప్పటికీ 10కి ప్రీమియర్స్ పడుతున్నాయి. 10 to 10:30 మధ్యలో పడుతున్నాయి. కారణం ఏంటంటే ఏపీలో కూడా సవరణ జరిగింది. ఏపీలో కూడా 10కే పడుతున్నాయి షోస్. కాబట్టి దీన్ని మ్యాచ్ చేయడం కోసం ఇక్కడ కూడా 10కి జరిపి 10 to 10:30 మధ్యకి అక్కడి నుంచి షోస్ కంటిన్యూ అవుతుంది. రెగ్యులర్ షోస్లో కలుస్తాయి వెళ్ళి. కాబట్టి 50 కోట్లు అక్కడ వర్కౌట్ అవ్వాల. అక్కడ నిజానికి ప్రీమియర్స్ నుంచి వచ్చింది 12 చిల్లర అని చెప్తున్నారు. ఇండియా వైజ్ చూస్తే 12 పాయింట్ ఎంతో ఉంది చిల్లర. అది వాళ్ళకి ఫైనల్గా వచ్చినటువంటి రీచ్. డే 1 కలెక్షన్స్ కలిపితే అది అంతా కలిపి 30 దాటింది. 40 కూడా సీరియస్గా రీచ్ అవ్వలేదు. కానీ 50 టార్గెట్ పెట్టుకున్నారు. ఈసారి కూడా 50 టార్గెట్ నడుస్తోంది. ఈ 50 టార్గెట్ ఫుల్ఫిల్ అవుతుంది. ఎందుకంటే ఆడియన్స్ కూడా చాలా చూజీగా ఉన్నారు. విచిత్రంగా మీకు డే 2 డే 3కి వెళ్తే డే 2 పర్వాలేదు, కానీ డే 3కి వచ్చేసరికి మళ్ళీ డల్ ఫేజ్ కనిపిస్తోంది. అంటే ఆదివారం ముఖంలోకి ఎంటర్ అవటమే కొంచెం స్లో ఫేజ్లో నడుస్తోంది. ఆ మూడ్ చూస్తే మండే వెళ్ళటానికి సిద్ధంగా జనాలు ఉన్నారా అనేది డౌట్. ఒకవేళ ప్రీమియర్స్ నుంచి టాక్ స్ప్రెడ్ అయితే సినిమా అదిరిపోయింది అనే మాట బయటకు వస్తాయి. పర్వాలేదు అని వచ్చినా చాలు, సినిమా ఒక మోస్తరుగా ఉంది, పర్వాలేదు, ఇది థియేటర్లో చూడదగ్గ సినిమానే, ఇబ్బంది కలిగించదు అనే మాట బయటకు వస్తే అక్కడి నుంచి అందుకుంటుంది. అంటే అక్కడ వరకు కాన్షియస్గా అభిమానులు బుక్ అయిపోయి ఉన్నారు. ఏది 3 డేస్కి అభిమానులు బుక్ అయి ఉన్నారు. 4th డే కండిషన్ ఏంటి అనేదే ఇప్పుడు ప్రశ్న. ఈ టాక్ స్ప్రెడ్ అయితే అప్పుడు వీళ్ళు అనుకున్నటువంటి కోరిక తీరవచ్చు. కానీ ఇది డే 1 50 దాటుతుందా అనేది ప్రశ్న. ప్రస్తుతం నడుస్తున్నటువంటి వేవ్ చూస్తే ఇది దాన్ని క్రాస్ చేసి వెళ్ళే పరిస్థితుల్లో అయితే ఉంది. దాని డే 1 కలెక్షన్స్ అంటే ప్రీమియర్స్ అది 12 క్రాస్ చేస్తే ఇది 20 దాకా పెడుతుందేమో అని ఒక అంచనా రఫ్గా. ఈ 20 కూడా దాటచ్చు, చెప్పలేము. 20-25 మధ్యలో నిలబడితే వాళ్ళు అనుకున్నటువంటి ఇది వచ్చేస్తుంది. డే 1 కలెక్షన్స్ 50 కోట్లు అనేది ఆ నెంబర్ వేయటానికి పడుతున్న ఉత్సాహం, ఆ ఉత్సాహానికి ఒక ఊతం ఇచ్చిన కలెక్షన్ అవుతుంది. ఇది 12 నుంచి 20కి రైజ్ అయితే ఆ రైజ్ అవుతుంది అనే మూడ్ అయితే కనిపిస్తోంది. చూడాలి ఎక్కడ దాకా వెళ్తుంది. 15-18 అక్కడ కూడా ఆగొచ్చు ఇది, ఈ హడావిడి ప్రీమియర్స్ వరకు. డే 1 అంటే ప్రీమియర్స్ నుంచి జనరేట్ అయ్యే టాక్ మర్నాడు స్క్రీన్స్ని వైడన్ చేస్తుంది. అంటే రిలీజ్కి వాళ్ళు అనుకున్న స్క్రీన్స్ దాటి ఇక వేరే ఆప్షన్ లేకుండా టోటల్ అన్ని స్క్రీన్స్లోని దీన్నే నడిపేస్తారు డే 1. అది కనుక జరిగితే వీళ్ళు అనుకున్నటువంటి టార్గెట్ రీచ్ అయిపోతుంది. అది రీచ్ అవ్వాలంటే ప్రీమియర్ టాక్ మీద ఆధారపడి ఉంది జీవితం.
నిజానికి హరిహర వీరమల్లుకు దెబ్బ కొట్టింది అదే. ప్రీమియర్ నుంచే నెగిటివ్ టాక్ బయటకు వచ్చింది. చాలా చోట్ల విచిత్రంగా నేను ఇందాక చెప్పినట్టుగా రెగ్యులర్ షోస్కి టికెట్లు కొన్నవాళ్ళే రెగ్యులర్ అకౌంట్లో మార్నింగ్ షో టికెట్ కొన్నవాళ్ళు నైట్ ప్రీమియర్కి వచ్చారు. దీన్ని 11ంటికి. ఈ 11ంటికి ప్రీమియర్ చూసి కాసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ దానికి వెళ్ళిపోవాలి. 7:30కో 8కో ఉంది అది. ఫ్యాన్సే ప్రీమియర్ చూసి దానికి వెళ్ళాల చాలా చోట్ల టికెట్లు బుక్ అయినా సీట్లు ఖాళీగా ఉన్నాయి థియేటర్లో మార్నింగ్ షోకి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే వాళ్ళందరూ ప్రీమియర్స్ చూసేసారు ఆల్రెడీ. సినిమా కన్జ్యూమ్ అయిపోయింది. అందుకని అలాంటి పరిస్థితి ఇక్కడ ఉండకపోవచ్చు. అంటే ప్రీమియర్స్ ముందే క్లారిటీ ఉంది కాబట్టి ఫ్యాన్స్ మొత్తం ప్రీమియర్స్ వైపు దృష్టి పెట్టారు అన్ని చోట్ల. ఈ అన్ని చోట్ల ప్రీమియర్స్ మీద దృష్టి పెట్టడం వలన మెయిన్ థియేటర్లో ఆ సినిమా కనిపించినంత వేవ్ కనిపించట్లా. అయినప్పటికీ దీని తాలూకా క్రేజ్ ఉంది. అగ్గిపుల్ల ప్రీమియర్స్ నుంచి ఒక అగ్గిపుల్ల బయటకి వస్తే మండటానికి సిద్ధంగా ఉన్న ఎండు పుల్లల్లా ఉన్నారు జనాలు. ఆ మండటానికి సిద్ధంగా ఉన్న ఎండు పుల్లల్ని మండించే నిప్పురవ్వ ఆ ప్రీమియర్స్ నుంచి పుడుతుందా లేకపోతే ఏం జరుగుతుంది అనేది అయితే చూడాలి. ఈరోజు నైట్ తేలిపోతుంది. 12:30 1 గంట మధ్యలో క్లారిటీ వచ్చేస్తుంది ప్రపంచానికి. ఏమిటి ఓజీ కండిషను అని. ఓజీ మీద అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి జనాలందరికీ. పవన్ కళ్యాణ్ కూడా చాలా భారీ అంచనాలు ఉన్నాయి. ఆయన కూడా చాలా ఆశలు పెట్టుకున్నాడు. అందుకనే ఆయన రకరకాల పద్ధతుల్లో తన కాస్ట్యూమ్ రెగ్యులర్ అటైర్లో కాకుండా ఆయన డిఫరెంట్ సినిమాటిక్ అటైర్లో కనిపించాడు మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో. అలాగే తన్ని తాను అంటే ఆత్మవిమర్శ చేసుకుంటున్నట్టుగా ఒక మాట అన్నాడు ఆయన. నేను ఈ కాస్ట్యూమ్లో రావటం ఏమిటి, ఇది చూస్తే నాకు సినిమాలు చేయాలని ఇంకా ఎక్కువ సినిమాలు చేయాలనేటువంటి కోరికతో నేను ఉన్నట్టుగా ప్రపంచం ఏమైనా అనుకుంటుందా, అనుకున్నా పర్వాలేదు, ఆ కోరిక ఉండడం తప్పని నేను అనుకోవడం లేదు అని చెబుతూ ఈ టీం ఉంటే ఆ రోజున నాకు ఇలాంటి టీం దొరుకుంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో నేను అసలు రాజకీయాల్లోకే వెళ్ళేవాడిని కాదు దాకా వెళ్ళాడే. ఇదంతా జనం మనసులో రీల్ నడుస్తూ ఉంటుంది ఈ సినిమా చూసే వరకు. ఆ మాటలకి మ్యాచ్ అయ్యే కంటెంట్ వాళ్ళకి అక్కడ దొరికితే వాళ్ళు బయటకు వచ్చి బరస్ట్ అవుతారు. అది జరగాలి. ఆ బ్లాస్టింగ్ జరిగితే వీళ్ళు అనుకున్న కోరికలు తీరుతాయి. చూడాలి ఏం జరుగుతుంది. ఫైనల్గా అగ్గిరవ్వ రాజుకుంటుందా లేదు, ఏమవుతుంది, ఓజీ కండిషన్ ఏంటి అనేది ఈరోజు నైట్తో క్లారిటీ వచ్చేస్తుంది ప్రపంచానికి.